నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. బ్యాచిలర్ బైబుల్ థియాలజీ థర్డ్ ఇయర్ పాఠం ఆకర్షణ. బ్యాచిలర్ బైబుల్ థియాలజీ థర్డ్ ఇయర్ పాఠం ఆకర్షణ అండి. నిజంగా ఆకర్షణ అనగానే ముఖ్యంగా ఎక్కువ మందికి జ్ఞాపకం వచ్చే మాట ఏదైనా ఉంది అంటే అది ఒకరి పేరు జ్ఞాపకం వస్తుంది. అదే సర్ ఐజాక్ న్యూటన్ అండి. ఆకర్షణ అనగానే సర్ ఐజాక్ న్యూటన్ అనే ఆయన ఎక్కువ శాతం మందికి జ్ఞాపకం వస్తుంటారు. చివరికి చిన్నపిల్లలకు కూడా అర్థం కావాలి, చిన్నపిల్లలు కూడా ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని కార్టూన్స్లో కూడా అంతకుముందు ఖుషి టీవీ వచ్చేదండి. ఇప్పటికే వస్తుంది అనుకుంటా. ఖుషి టీవీ కానీ కార్టూన్ నెట్వర్క్ కానీ ఆ ఛానల్స్ వచ్చినప్పుడు అందులో కూడా ఈ న్యూటన్ గురించి కార్టూన్గా వేసేవాళ్ళు. ఇదిగో న్యూటన్ ఎలా ఆలోచించాడు, ఎలా ఆపిల్ పండు కింద పడింది, దీని నుంచి ఆయన ఏం కనిపెట్టాడని ఒక బొమ్మల ఆధారంగా చూపించడానికి, అలా కూడా చిన్నపిల్లలకు కూడా ఈ ఆకర్షణ గురించి తెలుసుకోవాలి అని వేసేవాళ్ళు. నిజంగా సర్ ఐజాక్ న్యూటన్ అనే ఆయన ఏం కనిపెట్టాడు అనగానే ఆకర్షణ అనే విషయం గురించి ఆయన కనిపెట్టాడండి. ఆకర్షణ ఏంటి? ఆకర్షణ ఎవరికుంది? ఆకర్షణ ఏం కనిపెట్టాడు ఈ ఆకర్షణ బట్టి అని మనం ఆలోచిస్తే, ఈ ఆకర్షణ దేనికి ఉంది అని ఆయన కనిపెట్టాడంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనిపెట్టాడు. ఇదిగో మనం ఉంటున్న ఈ భూమి ఉంది కదా, ఈ భూమికి ఆకర్షించుకునే లక్షణం ఉంది, ఆకర్షించుకునే గుణం ఉంది. కాబట్టే ఇదిగో నువ్వు ఏ వస్తువు పైకి వేసినా అది కిందకు వచ్చేస్తుంది, కొన్ని నీళ్లు పైకి వేసినా అది కిందకు వచ్చేస్తుంది. యాపిల్ చెట్టు కింద పడుకున్నాడంట. యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడో పడుకున్నాడో మొత్తానికి ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఏం జరిగింది? యాపిల్ కాయ కింద పడింది. కింద పడంగానే ఎలా ఆలోచించాడు? యాపిల్ కాయ ఎందుకు కింద పడింది, అట్నుంచి అటు పైకి వెళ్ళిపోవచ్చుగా, మధ్యలో ఆగిపోవచ్చుగా, భూమి మీద ఎందుకు ఆ యాపిల్ కాయ పడింది అని ఆలోచించాడు. ఆలోచించి కనిపెట్టింది ఏంటి అంటే, భూమి మీద అది పడింది అంటే ఈ యాపిల్ కాయని భూమి ఆకర్షించుకుంది. ఆధారం లేని వెంటనే భూమి ఆకర్షించుకోవడం వల్ల ఇది కింద పడింది. అలాగే ఈ ప్రపంచం కూడా, ఈ విశ్వం కూడా, ఈ విశ్వంలో ఉన్న నక్షత్ర మండలాల మధ్య కూడా ఆకర్షణ అనేది ఉంది. మనం ఉంటున్న ఈ భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు దేనిని బట్టి తిరుగుతున్నాడు? చంద్రుడు భూమి ఆకర్షించుకుంటుంది చంద్రుణ్ణి. ఈ ఆకర్షణ బట్టి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. మరి ఎందుకు దగ్గరికి వచ్చి గుద్దుకోవటం లేదంటే దానికి ఇంకోటి ఏం చెప్పారంటే, ఇదిగో ఇవి దూరంగా ఉన్నాయి కాబట్టి ఆకర్షణ ద్వారా తిరుగుతున్నాయి తప్ప గుద్దుకోవటం లేదు. దీనికి కూడా ఉన్న సూత్రం ఏంటంటే అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతం ఒక భాగం బాగానే అంటుకుంటుంది, అవునా? ఒకవైపు ఉన్నప్పుడు బాగానే అంటుకుంటుంది, ఇంకోవైపు ఉన్నప్పుడు ఏమవుతుంది? అది నువ్వు దగ్గరికి జరిపినది ఏం చేస్తుంది? అంటుకోదు. అయితే ఇవి కూడా దూరంగా ఉన్నాయి, ఆకర్షించుకుంటున్నాయి, కానీ దూరంగా ఉండడం వల్ల ఇవి దగ్గరికి అనేవి రాలేకపోతున్నాయి అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ చంద్రుడు ఈ భూమి కూడా ఇవి కలిసి వేడి చుట్టూ తిరుగుతున్నాయి, సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రుడు భూమి ఈ రెండు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రుడు భూమి సూర్యుడు ఈ మూడు కలిసి వేడి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ మూడు కలిసి పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే పాలపుంత నక్షత్ర మండలం దేని చుట్టూ తిరుగుతుంది? ఆండ్రోమెడా నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. ఇవన్నీ కూడా ఆకర్షణ ద్వారా ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. ఆకర్షించుకుని ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుని ఒకదాని వైపు ఒకటి ఆకర్షించుకుంటూ తిరుగుతున్నాయి. దగ్గరికి వెళ్ళి ఎందుకు గుద్దుకోవటం లేదంటే దూరంగా ఉండడం వల్ల దగ్గరికి వెళ్ళి గుద్దుకునే పరిస్థితి లేదు. అలాగే ఒకదాన్నొకటి ఎలాగైతే ఆకర్షించుకుంటూ తిరుగుతున్నాయో, ఏమండి, ఈ విశ్వం అంతా కూడా అన్ని నక్షత్ర మండలాలన్నీ కూడా ఎవరో ఒక శక్తి, ఎవరో ఒక వ్యక్తి ఆకర్షణకు లోనై తిరుగుతున్నవి. అదే ద గ్రేట్ అట్రాక్టర్ అన్నారు.
ఏమని? ఈ ప్రపంచమంతా తిరుగుతుంది, ఈ సృష్టి తిరుగుతుంది, నక్షత్రాలు తిరుగుతున్నాయి, నక్షత్ర మండలాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ తిరుగుతున్నాయి అంటే ఇవి ఒకదాన్నొకటి ఎలాగైతే ఆకర్షించుకున్నాయో ఈ మండలాలన్నీ కూడా దీన్ని ఆకర్షించి తిప్పే ఒక ఆయన ఉన్నాడు అని ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు కొంతవరకు చెప్పారు. నిజంగా మనం ఇప్పుడు ఆలోచించాలి, బైబిల్ గ్రంథం ఏం చెప్పింది ఆకర్షణ గురించి? నిజంగా న్యూటనే చెప్పాడా ఆకర్షణ గురించి? ఆలోచించండి, న్యూటనే చెప్పాడా? ఈరోజు ప్రపంచం న్యూటన్కి గొప్ప స్థానం ఇచ్చి, సర్ ఐజాక్ న్యూటన్ ఎవరైనా శాస్త్రవేత్త, గొప్ప వ్యక్తి అయినా భూమికి ఆకర్షణ ఉందని చెప్పాడు, నక్షత్ర మండలాలకు మధ్య ఆకర్షణ ఉందని చెప్పాడు. కాబట్టి ఇతను చాలా గొప్ప వ్యక్తి అని సర్ ఐజాక్ న్యూటన్కి ఒక మంచి పేరుని ప్రపంచం ఇచ్చేసింది. కానీ దీని వెనక, ఈ ఆకర్షణ అని ఆయన తీసిన సిద్ధాంతం వెనక ఎవరున్నారు, దేని ద్వారా తీశాడు అన్న ప్రశ్న ఎవరికీ రాలేదండి. ఎందుకంటే ఈరోజున్న శాస్త్ర ప్రపంచానికి మీకు విశ్వంలో ఏం తెలుసు, ఎంత తెలుసు అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? మాకు 10% తెలుసండి, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో 10% మాత్రమే మాకు తెలుసు. మరి మిగిలిన 90% తెలీదని చేతులు ఎత్తేశారు శాస్త్రవేత్తలు. మరి 10% తెలిసిన ఆయనకి ఆకర్షణ గురించి ఎలా తెలుస్తుంది? అంటే ఎక్కడో విన్నాడా, ఎక్కడో చూశాడా? అంతెందుకండి, ఈ రోజుకి కూడా ఆకాశం ఏ ఆకారంలో ఉందో తెలియదు. ఈ రోజుకి కూడా మనం చూస్తున్నాంగా ఆకాశం, అది ఏ ఆకారంలో ఉందో కూడా ఈ రోజుకి సరి అయిన నిర్ణయానికి రాలేదు. ఒకడు బల్లపరుపుగా ఉంటుందని, ఒకడు వ్యాకోచిస్తుందని, మరొకరు సంకోచిస్తుందని, మరొకరు 4 పలకలుగా ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో అంచనాలు వేసి ఇది కూడా ఒక గోళాకారంలో ఉంటుందని కొంతమంది ఈ మధ్య కాలంలో కనిపెట్టారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడు రాయించాడు అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో ఈ ప్రకృతి అంతా, ఈ సృష్టి అంతా ఎలా ఉంటుందో శాస్త్రం పుట్టక ముందు, శాస్త్రవేత్తలు పుట్టక ముందు, భూమి మీద గొప్పవారు అనుకున్నవారు పుట్టక ముందే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడో రాయించాడు. దేవుడు రాయించిన మాటల్ని కాపీ కొట్టి, దేవుడు రాయించిన మాటల్ని తీసుకుని దాన్ని బట్టి ఈరోజు శాస్త్రాలుగా మార్చుకుంటున్నారు చాలామంది. నిజంగా ఆలోచించండి, సర్ ఐజాక్ న్యూటన్ అనగానే ఎవరి పేరిది, ఎక్కడ పేరిది? బైబిల్ గ్రంథంలో ఉన్న పేరు. ఐజాక్ అనగానే ఎవరో? ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారి పేరు పెట్టుకున్నాడంటే ఎవరైనా క్రైస్తవుడు. మరి క్రైస్తవుడు అయిన వాడు ఏం చేస్తాడు? బైబిల్ ఖచ్చితంగా చదువుతాడుగా. మరి బైబిల్ చదివి బైబిల్లో ఉన్న మాటలు ఏం చేశాడు? కాపీ కొట్టాడండి, కాపీ కొట్టాడు. కానీ ఎవరికి అర్థం కాల. అందుకే దేవుడు చెబుతున్నాడు 3వ అధ్యాయం 6వ వచనంలో, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచున్నది. ఏమండి, ఏదో ఒక సందర్భానికి ఉదాహరణ చెబుతూ దేవుడు ప్రకృతి ఎలాగుందో చెప్పేసాడు. చూసారా? బైబిల్లో దేవుడు శాస్త్రపరమైన సంగతులు చాలా సింపుల్గా చెప్పేస్తాడండి దేవుడు. ఈరోజు ప్రకృతి ఎలా ఉందో కనుక్కోవడానికి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఏమండి, ఆకాశం దగ్గర ఏముంది? మనకు నీళ్ళల్లో కనిపిస్తున్నాయి. నీళ్ళల్లో కనిపించేది నీళ్ళని బైబిల్ గ్రంథంలో ఎప్పుడో చెప్పాడు. ఈ నీలంగా కనిపించేది ఏంటో తెలియడానికి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పరిశోధనలు చేసి అదిగో ఈ నీళ్ళని చెప్తున్నాడు. కానీ బైబిల్ పట్టుకున్న వారికి ఎప్పుడు తెలిసిపోతే ఇవన్నీ కూడా బైబిల్ చదివితే, బైబిల్లో ఉన్న ప్రతి మాట, ఈ విశ్వం గురించి, ఈ సృష్టి గురించిన ప్రతి ఒక్క మాట కూడా దేవుడు ముందే రాయించాడు. ఈ ఆకర్షణ అన్నది కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాటే. అసలు ఆకర్షణ ఎవరిలో ఉంది, ఎప్పుడుంది, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అని మనం ఆలోచిస్తే అసలు ఆకర్షణ ఎవరిలో పెట్టాడో తెలుసా దేవుడు ముందు? ఏమండి, ఆదికాండము 2వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడును కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు. ఆకర్షణ అనగానే ఏంటని మనం చెప్పుకున్నప్పుడు దాకా భూమి ఎలా ఆకర్షించుకుంటుందని చెప్పుకున్నాం. ఇదిగో పైన ఉన్న వస్తువుని భూమి ఎలాగైతే కిందకి ఆకర్షించుకుంటుంది, ఇది ఆకర్షణ అనే ఎలాగైతే మనం మాట్లాడుకుంటున్నామో, బైబిల్లో దేవుడు పెట్టిన ఆకర్షణ ఎవరెవరి మధ్య పెట్టాడు? భార్య భర్తల మధ్య పెట్టాడు ప్రారంభంలో ఆకర్షణ, స్త్రీ పురుషుల మధ్య పెట్టాడు ప్రారంభంలో ఆకర్షణ. అందుకే ఎప్పుడైతే అవ్వగారిని ఆదాము ప్రారంభపు తల్లి గారిని ఎప్పుడైతే తయారు చేశాడో వెంటనే ఈయన ఏం చెప్తున్నాడు? ఇదిగో నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరులలో నుండి తీయబడింది కాబట్టి నారి అని పిలువబడుతుంది. ఇదిగో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడు? భార్యను హత్తుకుంటాడు. ఎందుకు పెట్టాడు ఆకర్షణ? ఆలోచించండి. స్త్రీ పురుషుల మధ్య దేవుడు ఆకర్షణ పెట్టాను అంటున్నాడు, మరి ఎందుకు పెట్టాడు అనగానే అది కూడా మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6 వచనాలు ఎన్నోసార్లు చదువుకున్న మన సందర్భమే. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు పెట్టాడు ఆకర్షణ అనగానే? జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనకున్న సంకల్పం ఏంటి? ఈ భూమి మీద పిల్లలు కావాలి. ఈ భూమి మీద వేల మంది పిల్లలు, లక్షల మంది పిల్లలు, కోట్ల మంది పిల్లలు ఈ భూమి మీద రావాలి. ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని ఎప్పుడు అనుకున్నాడు? జగత్తి పునాది వేయబడక మునిపే అనుకుని స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెట్టి ఇదిగో వారిరువురు ద్వారా ఎంతో మంది పిల్లలు ఈ భూమి మీదకి రావాలి, ఎంతో మంది పిల్లలు ఈ భూమి మీద పుట్టాలి. అందుకు పెట్టాడు ప్రారంభ కాలంలో ఆకర్షణ భార్యాభర్తల మధ్య పెట్టాడు. అందుకే ఈ రోజుకి చూడండి వివాహం అవనంత వరకు చక్కగా ఉంటాడు కుమారుడు. పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి అత్తాకోడళ్ళకి, అవునా? ఇప్పుడు మధ్యలో న్యాయం చెప్పమని భర్తను తీసుకొచ్చారు అనుకోండి, చెప్పగలరా న్యాయం? ఏమండి, చెప్పగలరా? ఎవరినైనా ఆగమనగలడా? పోనీ ఈ గొడవ అంతా ఎందుకని బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడే వస్తాను, బయట సెంటర్లో పని ఉందని వెళ్ళిపోతాడు తప్ప ఎవరిని ఆగమనలేడు. ఏంటి కారణం? అటు స్త్రీ వైపు మాట్లాడలేడు, భార్య వైపు మాట్లాడలేడు, ఇటు తల్లి వైపు మాట్లాడలేడు. ఎందుకు ఈ భావన వస్తుంది? ఎందుకు ఇలా మారింది అంటే ఆకర్షణ. కనీ పెంచిన తల్లిదండ్రుల వైపు మాట్లాడలేడు, ఇదిగో తనతో పాటు వచ్చిన స్త్రీ వైపు మాట్లాడలేకపోతున్నాడు, తడబడుతున్నాడంటే కారణం ఏంటి? దేవుడు పెట్టాడు ఆకర్షణ. తల్లిదండ్రుల వైపు మాట్లాడొచ్చుగా, కనీ పెంచారుగా, ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? దేవుడు పెట్టాడు వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ. వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి, ఏక శరీరమై ఉండాలి, ఈ భూమి మీద ఎంతో మంది పిల్లల్ని కనాలి. జరిగిందా అండి? జరిగింది కాబట్టి కోట్ల మంది పిల్లలు వచ్చేసారు. ఈరోజు ఎంతమంది అండి ప్రపంచ జనాభా? 800 కోట్ల మంది ప్రపంచ జనాభా. అలాగే బైబిలు గ్రంథంలో మనకు ఒక అమర ప్రేమికుడు కనిపిస్తాడు. ఎవరు అమర ప్రేమికుడు? ఎంతలా
ఆకర్షణకు లోనయ్యాడు అంటే ఇదిగో ఎన్నేళ్ళు కొలువు చేశాడు అని యాకోబు గారి గురించి రాయబడి ఉందండి. ఈరోజు ఉంటారులేండి, ప్రేమించామని చెబుతూ ప్రేమించిన తరువాత మోసం చేసే మాయగాళ్ళు ఈరోజు ఉన్నారు ఈ భూమి మీద. అవునా? 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అంత టైం లేదండి. ఇప్పుడు ఎవరికి టైం లేదు. అటు పురుషుడికి టైం లేదు, ఇటు స్త్రీకి టైం లేదు. ఈ రోజు ఉన్న కాలంలో ప్రేమించాను అంటాడు, కొద్ది కాలం అవుతుంది, కొద్ది కాలానికి ఏం చేసే అయితే విడిపోతారు లేదా పెళ్లి చేసుకుంటాడు. వయసుతో సంబంధం లేదు, మళ్ళీ వయసుతో సంబంధం లేదండి. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్టేటస్లు తీసి తాళి కట్టడం, స్కూళ్ళల్లో తాళి కట్టడం, కాలేజీలో తాళి కట్టడం స్టేటస్ల్లో పెట్టుకుంటున్నారు ఈరోజు. చూసారండి? కనిపించినాయా? చాలా స్టేటస్లు ఉన్నాయండి. స్కూల్లోకి వెళ్ళేది ఎందుకు వెళ్తారండి? స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్తారు కాలేజీకి? చదువుకోవడానికి వెళ్ళాలి. కానీ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తున్నారు. ఇది ప్రేమ? ఇది నిజమైన ప్రేమ? ఆలోచించండి. ఇదొక రకమైన ఆకర్షణ. కానీ ఈ ఆకర్షణ కాదండి దేవుడు పెట్టింది. దేవుడు పెట్టిన ఆకర్షణ కొద్ది కాలానికి సంబంధించిన ఆకర్షణ కాదు, ఇది శరీరపరమైన ఆకర్షణ. కానీ యాకోబు గారిని ఒక స్త్రీ ఆకర్షించింది. ఆవిడ కోసం ఏం చేశాడో అని మనం ఒక్కసారి ఆలోచిస్తే 31వ అధ్యాయం ఆదికాండము 31వ అధ్యాయం 41వ వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. చాలండి. ఇప్పుడు నీ 2 కుమార్తెల నిమిత్తం ఎన్నేళ్ళు కొలువు చేశాను అంటున్నాడు? 14 ఏళ్ళు. నిజానికి ఆలోచిస్తే ఈ 14 ఏళ్ళు ఎవరి కోసం కొలువు చేశారు? ఒకరి కోసమే కొలువు చేశాడు. ఎవరో? రాహేలు కోసం. ముందు 7 ఏళ్ళు కొలువు చేశాడు. మాయ ఏం చేశాడు? మోసం చేశాడు. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేశాడు. అంటే ఇంచుమించు 14 ఏళ్ళు. అంటే జీవిత ఖైదీ. ఈరోజు జీవిత ఖైదీ ఎంత? 14 ఏళ్ళగా. అంటే ఇంచుమించు 14 ఏళ్ళు ఎదురు చూశాడు రాహేలు కోసం. కానీ ఈరోజు అంత ఎదురు చూపులు అయితే ఈరోజు అయితే మనకెక్కడా కనిపించవు. కానీ 14 ఏళ్ళు ఎదురు చూశాడు అంటే దేవుడు పెట్టిన ఆకర్షణ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ఎదురు చూశాడా? ఎదురు చూశాడు. ఎదురు చూసిన తర్వాత ఏం జరిగింది? పిల్లల్ని కన్నారా? పిల్లల్ని కన్నారు. ఇశ్రాయేలీల 12 గోత్రాలు, ఇశ్రాయేల్ అందరూ కూడా ఇదిగో ఈయన తర్వాత సంతానంలో ఇశ్రాయేల్ మనకి రావడం అనేది కనిపిస్తుంది. అంటే దేవుడు మొట్టమొదట పెట్టిన ఆకర్షణ ఎక్కడ కనిపిస్తుంది అనగానే స్త్రీ పురుషుల మధ్య మనకి కనిపిస్తుంది. అలాగే ఇంకొక దాని గురించి కూడా మనం చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. ఇప్పుడు దాకా ఏ ఆకర్షణ గురించి మాట్లాడుకున్నాం? స్త్రీ పురుషుల మధ్య అనగా భార్యాభర్తల మధ్య ఉన్న ఆకర్షణ గురించి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు ఇంకొక ఆకర్షణ మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే న్యూటన్కి తెలియదు కదండి సృష్టికున్న ప్రకృతికున్న ఆకర్షణ గురించి. న్యూటన్ తెలుసుకున్నాడు. కానీ ఆలోచిస్తే అంతకన్నా గ్రేట్ అట్రాక్టర్ ఉన్నాడు. ఎవరైనా? దేవుడండి. అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. ఎవరు ఆకర్షించాలి? ఎన్నో ప్రాంతాలు సువార్తకి వెళ్ళిపోతున్నాం, ఎన్నో చోట్ల వాక్యాలు ప్రకటిస్తున్నాం. అవునా? వాడు మన దగ్గరికి రావాలి, దేవుని మాటలు వినాలి అంటే ఎవరు ఆకర్షించాలో తెలుసా? మొట్టమొదట దేవుడు ఉద్దేశాల్లో ఉండాలి వాళ్ళు. దేవుడు ఆకర్షించాలి వాళ్ళని. అందుకే అంటున్నాడు నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. మరి ఆకర్షించాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఎన్నో ఆకర్షణలో ఉంటున్నాడు మనిషి. ఈ భూమి మీద ఉన్న మనిషి ఎన్నో ఆకర్షణలకు లోనై ఉంటున్నాడు.
వేటినో కోరుకుంటున్నాడు లోకంలో ఉన్న వాటిని. మరి ఇలాంటి దేవుడు ఆకర్షిస్తాడా? ఏమండి, ఇలాంటి దేవుడు ఆకర్షిస్తాడా? వ్యభిచారిగా మారిపోతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, నరహత్య చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు లోకంలో బ్రతుకుతున్నారు. దేవునికి పనికొచ్చే పరిస్థితి తన బ్రతుకులో లేదని దేవుడు అనుకున్నప్పుడు ఆకర్షిస్తాడా? ఆలోచించండి. మనందరికీ తెలుసు, ఇక్కడే యాకోబు గారి గురించి మనం మాట్లాడుకున్నాం. యాకోబు గారు అన్నయ్య ఎవరు? ఏశావు గారు. అవునా? ఇక్కడ ఏశావు యాకోబు గారి సందర్భాలు మనం చూసినట్లయితే ఏశావు గారిని మోసం చేసినట్టు యాకోబు మనకి కనిపిస్తాడు. మరి మోసపోయాడుగా ఏశావు. మరి ఏశావుని ఎందుకు దేవుడు ఎన్నుకోలేదు? ఆలోచించండి. ఏశావుని ఎందుకు దేవుడు ఆకర్షించలేదు? ఏశావు దేన్ని కూడా గట్టిగా పట్టుకోలేడు. ఏశావు ఏ విషయంలో కూడా దేవునికి నమ్మకంగా ఉండలేడు, దేవుని పని చేయలేడు. లోకం వైపే అతను మక్కువ ఎక్కువ చూపుతున్నాడు. అందుకే ఏమన్నాడు? ఏశావు వంటి భ్రష్టుడు. ఏమండి, ఎంతకన్నా గొప్ప ఎవరో చెప్పారులేండి, ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, ఏశావు పరలోకం వెళ్ళిపోయాడని చెప్పాడు. అంతే. అవునా? ఏశావు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడంట. జాగ్రత్త, ఎన్నో తప్పుడు బోధలు మనలో కూడా బయలుదేరుతున్నాయి. బైబిల్లో రాయించాడు ఏమని? ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉండకుండా చూసుకోండి. భ్రష్టుడు అని మళ్ళీ కొత్త నిబంధన వచ్చాక కూడా రాయించాడంటే ఇంకా నీకు డౌట్ ఏంటి? ఏమండి, ఇంకా నీవు పరలోకం వెళ్ళాడని ఎలా చెప్తున్నావు? అంటే దేవుడు ఆకర్షించాలి అన్న మనకున్న లక్షణాలను బట్టి దేవుడు ఆలోచిస్తాడు, మనకున్న గుణాలను బట్టి దేవుడు ఆలోచిస్తాడు. ఇదిగో ఇతను నా పనికి వస్తాడు. అప్పుడప్పుడు మనం కూడా పనికి వెళ్తుంటాం. అవునా? ఏమండి, తాపి పని చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అడ్రంకి పని చేసే నేను ఎక్కడ ఉన్నాను, ఇంకా వేరు వేరు వృత్తులకు చెందిన వారు ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది పనికి వస్తుంటారు, కొత్తగా కానీ వేరే వాళ్ళు కానీ అప్పుడప్పుడు పనికి వస్తుంటారు. కొంతమందికి వచ్చి మనం మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, ఇతను పనికిరాడండి అంటుంటాం. అవునా? ఇతను గట్టిగా పని చేయలేడండి అంటుంటాం. మళ్ళీ పిలవడానికి కూడా మనం ఇష్టపడం. ఏంటి కారణం? పని చేస్తున్నాడుగా, ఏదో పని చేస్తున్నాడుగా, ఎంతో కొంత చేస్తున్నాడుగా, మరి ఎందుకు పిలవట్లేదు? అంటే తగ్గిన పని అయితే అతను చేయలేకపోతున్నాడు. కాబట్టి అలాగే దేవుడు కూడా ఒకరిని ఆకర్షించాలంటే దేవుని పని నువ్వు ఎలాగైతే లోకల్లో పని చేస్తానే రెండో రోజు ఎలాగైతే పిలుస్తావో, దేవుడు కూడా ఆయన ఆకర్షించాలంటే ఏం కావాలి? నువ్వు పని చేసేవాడివై ఉండాలి. ఈరోజు ఎంతోమందిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే దానికి కారణం ఏంటి? ఎంతోమంది బాప్తీసం తీసుకుని ఈరోజు ఉంటున్నారంటే కారణం ఏంటి? దేవుడు అనుకున్నాడు వీళ్ళందరూ కూడా గొప్ప పని చేస్తారు, ఈ భూమి మీద సత్క్రియలు చేస్తాడు అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు ఆకర్షించకుండా మనం ఇక్కడ ఉంటామా? దేవుడు ఆకర్షించకుండా మనం ఈ మాటలు వింటామా? దేవుడు ఆకర్షించకుండా అసలు దేవుని మొహమే చూడం మనం. దేవుడు ఆకర్షించాడండి. మొదట మనం ఇక్కడికి రావాలని దేవుడు అనుకున్నాడు. ప్రతి అడుగడుగు కూడా ఆయన వైపు తిప్పుకున్నాడు ఆయన. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి, ఇంకోసారి చదవండి. యోహాను సువార్త 6:44. యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేదు. అంచెదినమున నేను వారిని లేపుతును. ఎవరైతే తండ్రి ఆకర్షణ బట్టి నా దగ్గరికి వస్తారో, యేసుక్రీస్తుని నమ్ముకుంటారో, బాప్తీసం తీసుకుంటారో, ఆయన నామాన్ని బట్టి ఎన్నో గొప్ప కార్యాలు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు? అంచెదినమున నేను వారిని లేపుదును. అలాగే ఇంకో మాట చూసుకుందాం. ఇదే యోహాను సువార్త 12:32. ఇదే యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఎవరు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. తండ్రి ఆకర్షించుకుంటాడు అని ముందుగా మనం విన్నాం. అలాగే రెండవదిగా ఏం కనిపిస్తుంది? ఇదిగో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆకాశం పైకి వెళ్ళిపోతాడో మళ్ళీ ఈ భూమి మీద ఉన్న వారిని కూడా ఏం చేస్తానంటున్నాడు? ఆయన కూడా
ఇదిగో నేను పైకెత్తబడిన ఎడలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. ఆకర్షించుకున్నాడండి? ఆకర్షించుకున్నాడా? యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువ మందిని ఆకర్షించుకున్నాడా? యేసుక్రీస్తు పైకెత్తబడిన తర్వాత ఎక్కువ మందిని ఆకర్షించుకున్నాడా? ఆకర్షిస్తున్నాడు అంటే పరలోకం అనుకుంటే పొరపాటు. అది ఉంటుంది, కానీ అసలు ఆకర్షించుకోవడం అనగానే ముందు మనకేం అర్థం అవ్వాలంటే ముందు తన దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన ఎప్పుడొచ్చింది ఈ ప్రపంచానికి? యేసుక్రీస్తు భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో ఎంతో మంది ఆయన్ని వెంబడించినప్పటికీ ఆయన మరణించే కాలంలో ఎంతమంది మనకు కనిపించారు? ఏమండి? 12 మంది. అందులో కూడా ఒకడు ఇస్కరియోతు యోధా. అంటే ఎంతమంది ఉన్నట్టు? 11 మంది. వీళ్ళ కాక కొంతమంది స్త్రీలు. అంటే ఎంతమంది ఉన్నారు? కొద్ది మంది, తక్కువ మంది మనకి కనిపిస్తున్నారు. ఈ తక్కువ మందిలో కూడా ప్రాణానికి భయపడి పారిపోయారు. అవునా? ప్రాణానికి భయపడి పారిపోయారు. ప్రియ శిష్యుడిగా ఉన్న పేతురు గారు కూడా ఇదిగో ప్రాణభయంతో ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. నిజంగా ఆలోచించండి, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే చాలా వేల, ఇంకా సంఖ్య తగ్గిపోతుంది. ఆయనకి శ్రమ కలగగానే సంఖ్య తగ్గిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేచి పైకెత్తబడ్డాడు. ఎప్పుడైతే ఆయన పైకెత్తబడతాడో అప్పుడు ఏం చేస్తాడంటే అందరినీ ఆయన యొద్దకు ఆకర్షించుకుంటాడంట. పైకి ఎత్తబడ్డాడు, ఎత్తబడిన తర్వాత ఆకర్షించుకున్నాడు, అందరినీ ఆకర్షించుకున్నాడంటే ఆయన దగ్గరికి శిష్యులు మళ్ళీ వచ్చేసారు. యేసుక్రీస్తు దగ్గరికి యేసుక్రీస్తు మాటలు ప్రకటించడానికి శిష్యులు వచ్చేసారు, ప్రకటించారు. ప్రాణ భయంతో అబద్ధం చెప్పిన పేతురు యోహాను గారు ఉన్న సందర్భంలో ప్రాణాన్ని లెక్క చేయకుండా యేసు మాటలే చెప్తామన్నారు. అవునా? అది యోహాను సువార్త 4 అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మనకి ఈ సందర్భం కనిపిస్తుంది. నిజంగా ప్రాణ భయంతో పారిపోయిన 12 మంది శిష్యులు అని మనం అనుకుంటే అయ్యే ప్రాణాలు పెట్టి సువార్తను ప్రకటించారు. అపోస్తలుల కార్యాలంతా మనం చదువుకుంటే ఆకర్షించుకుంటున్నాడు ఒక్కొక్కళ్ళే. ఏమండి? చనిపోయే సమయానికి ఎవరో లేకపోయినా ఆయన ఎప్పుడైతే పైకెత్తబడ్డాడో ఆయన పైకెత్తబడిన తరువాత ఎవరైతే ఆయన్ని చంపారో, ఎవరైతే ఆయన్ని హింసించారో వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడ్డాడు. మేము జీవాధిపతిని చంపాము అని ప్రతి ఒక్కరూ బాధపడి ఇదిగో మేమేం చేయాలి, మేము పాపం చేసాం, మాకు అర్థమైపోయింది మేము చేసిన తప్పని, మా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని మా చేతులతోనే మేము బలి చేసాం, మేము చేసింది పాపం, మేము తప్పు చేశామని అనుకున్నప్పుడు, మారు మనసు వాళ్ళకు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇదిగో మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోండి అని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 38వ వచనంలో ఇంచుమించు 2000 మంది మనకు అక్కడ కనిపిస్తారు. ఏం చేశాడు? ఆయన పైకెత్తబడిన తర్వాత ఆకర్షించుకుంటున్నాడు సంఘాన్ని. అయిపోయింది. తరువాత ఏమంటే ఎంతమంది అయితే క్రైస్తవులుగా ఉన్నారో, ఎంతమంది అయితే యేసుక్రీస్తు నమ్ముకున్నారో వాళ్ళందరినీ చంపడానికి ఒక అపోస్తలుడైన పౌలు గారు బయలుదేరారు. చంపడానికి బయలుదేరి ఎన్నో ప్రాంతాల్లో ఉన్న సంఘంలో ఉన్న వారిని అందరినీ హింసలు పెడుతూ వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. మళ్ళీ ఒక పేపర్ ఆర్డర్ రాపించుకుని ఇదిగో వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు, అక్కడున్న క్రైస్తవులు కూడా హింసించడానికి. అప్పుడు కూడా ఏం జరిగింది? యేసుక్రీస్తు మళ్ళీ ఆకర్షించుకున్నాడు ఒక అపోస్తలుడైన పౌలు గారిని. ఆకర్షించుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా ఎన్నో వేల మందికి సువార్త ప్రకటన అనేది జరిగింది. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు పైకెత్తబడ్డాడో ఎంతమందిని ఆకర్షించుకుంటున్నాడు? అందరినీ ఆకర్షించుకుంటున్నాడు, ఒకరి తర్వాత ఒకరిని. అలాగే ఈ రోజున్న కాలంలో చూసుకుంటే ఎంతమంది ఆయన ఆకర్షణలో ఉన్నారు, ఎంతమంది ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు, ఎంతమందిని యేసుక్రీస్తుని అంగీకరించారంటే ఇదిగో ప్రపంచంలో ఆయన్ని నమ్మని వారు అని చెప్పుకున్న వారు కూడా ఇదిగో యేసుక్రీస్తు గొప్పవాడని ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు జరిగాయి ఇవేమన్నా?
యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఇవేమైనా జరిగాయా? లేదండి. అందుకే చెప్తున్నాడు, ఎప్పుడైతే నేను మళ్ళీ చదువుకుందాం ఏమండి, 32వ వచనం, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అంటే అందరినీ పరలోకం తీసుకెళ్ళిపోతాడు అనుకుంటున్నారు చాలామంది. కాదు, ఆయన మాటల దగ్గరికి, ఆయనలా బ్రతకడానికి ఎంతో మందిని ఈరోజు దేవుడు యేసుక్రీస్తు వారు ఆకర్షించుకున్నాడండి. ఆయన ఆకర్షణలో ఉన్నవారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది, 800 కోట్ల మంది ప్రపంచ జనాభా అయితే 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు అంటే ఎంతలా ఆయన ఆకర్షించుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇది కాదా ఆకర్షణ? యాపిల్ పండుకుంది ఆకర్షణ. ఎవరికుంది ఆకర్షణ? యేసుక్రీస్తుకుంది ఆకర్షణ. ఈ ప్రపంచాన్ని ఆయన ఆకర్షించుకున్నాడు. ఆయన మాటల వైపు నడిచేలా చేశారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఏది న్యాయమైనదన్నా సరే దాని వెనక ఎవరున్నారో తెలుసా? యేసుక్రీస్తు మాటలు ఉన్నాయండి. మంచి సమరయుడు మన అందరికీ తెలుసు, అవునా? ఈ ప్రపంచం వెనక యేసుక్రీస్తు మాటలు ఉన్నాయనడానికి ఒక ఉదాహరణ మంచి సమరయుడు మన అందరికీ తెలుసు. గత కాలంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, కొద్ది కాలం ముందు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే పోలీసులు వచ్చి కేసు రాసిన తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేయాలి. మీకు తెలుసో తెలియదో, కొద్ది కాలం మనం ముందుకెళ్తేనే ఈ యొక్క రూల్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఎవరు రావాలి? అందుకే యాక్సిడెంట్ అయిన వారి దగ్గరికి, అతని దగ్గరికి వెళ్ళి ఎవరో కాపాడడానికి సాహసించే వాళ్ళు కాదు. ఏమో నేను గుద్దేశాను అంటారని, లేకపోతే ఏ ప్రమాదంలో ఉన్న వ్యక్తి అయినా సరే ఇదిగో అతన్ని కాపాడడానికి అర్హత, కాపాడే పరిస్థితి లేదు. ఏం కావాలి? ముందు పోలీసులు రావాలి, దర్యాప్తు చేయాలి, పోలీస్ లెటర్ అనేది ఒకటి ఉండాలి, ఒక ఎఫ్ఐఆర్ కాపీ అనుకోండి మేబీ. అది ఉంటేనే ఏం చేస్తారు? ట్రీట్మెంట్ చేస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మంచి సమరయుడు గురించి తెలియజేశాడు మనందరికీ కూడా. మనందరికీ తెలుసు అతని గురించి. ఎప్పుడైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో, ప్రమాదవశాత్తు రోడ్డు మీద ప్రాణాపాయ స్థితిలో కనిపించాడో, ప్రాణాపాయ స్థితిలో కనిపించిన అతన్ని వెంటనే ఆ మంచి సమరయుడు కాపాడడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని తీసుకున్నారు. ఇదే కాదండి, బైబిల్లో ఉన్న ప్రతి సందర్భం ఈరోజు ఏదో ఒక చట్టంలో ఉంది. ప్రతిదీ కూడా చట్టం చేశారు. ఇది మన అందరికీ తెలుసు. దీన్ని ఏం చేశారు తెలుసా? మంచి సమరయుడు, గుడ్ సమరయుడు అని ఒక చట్టం తీసుకొచ్చారు. అందుకే ఈరోజు ధైర్యంగా 108 వస్తుంది. పోలీసులు ఏమంటే ఇది మనకు తెలియదుగా, ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదు, గత కాలంలో ఏం జరిగిందో మనకు తెలియదు, అవునా? 108 వస్తుంది, తీసుకెళ్తుంది, ట్రీట్మెంట్ చేస్తుంది. ట్రీట్మెంట్ చేసిన తర్వాత పోలీసులు వస్తారు, అవునా? జరుగుతుంది ఈరోజు. గత కాలంలో అటువంటి పరిస్థితి లేదు, ఈ కాలంలో వచ్చింది. ఏంటి దానికి కారణం? మంచి సమరయుడు యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచమంతా కూడా, ఒకరిద్దరు చేసిన చట్టం కాదండి, ప్రపంచమంతా కూడా గుడ్ సమరయుడ్ చట్టం అనేది తీసుకొచ్చారు. నిజంగా యేసు మాటలు ఆకర్షించలేదా వీళ్ళని? యేసుక్రీస్తు వారు ఆకర్షించలేదా? యేసుక్రీస్తు వారు ఆకర్షించాడండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని. అందుకే ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంట? ఇదిగో అందరినీ ఆకర్షించుకుంటానన్నాడు. ఈరోజు అందరినీ ఆకర్షించుకున్నాడు. కానీ ఆయన మాటలు పూర్తిగా ఈ సమాజానికి అర్థం కాకుండా ఉండడానికి ఆకర్షించుకున్నాడు, బాగానే ఉంది. కానీ అపవాది పూర్తిగా తెలుసుకునివ్వట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగండి, యేసుక్రీస్తు గురించి మాట్లాడినా ఆయన మంచోడు అంటారు. కానీ చాలామంది దేవుడని ఒప్పుకోరు, చాలామంది ఆయన మాటల ప్రకారం ఉండరు. ఎన్ని వాక్యాలు విన్నా మనకు కూడా ఎందుకో అప్పుడప్పుడు ఉండబుద్ధి కాదు దేవుని మాటల ప్రకారం. ఏంటి కారణం అనగానే ఆయన యొక్క విలువ పూర్తిగా తెలియకుండా ఈ సమాజానికి మరుగు చేసేసింది అపవాది. అదే చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని
దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలునంత బలము కలవై ఉన్నవి. ఏం చేసిందంట అపవాది? దేవుని ఎదుట ఏం కట్టింది? దుర్గములు కట్టింది. అంటే ఈ ప్రపంచానికి దేవుడు కనిపించకుండా, ప్రపంచానికి యేసుక్రీస్తు మాటలు వినిపించకుండా ఏం కట్టింది? ఎన్నో కోటలు కట్టింది అది. ఏమండి? అప్పుడప్పుడు చిన్న ఇల్లులు ఉంటుంటాయి, పెద్ద ఇల్లులు ఉంటుంటాయి. అవునా? ముందిల్లు కట్టనంత వరకు వెనకిల్లు ఏమవుతుంది? మనకి కనిపిస్తుంది. అవునా? ఈ ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి వెనకున్న గుడిసె ఎవరికి కనిపించదు. అవునా? ఈ వెనక చిన్న గుడిసె ఉంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేవారికి ఇల్లు ఉన్నంతసేపు అది కనిపిస్తుందా? కనిపించదు. అలాగే ఇప్పుడు ఇది ఉంది, దీని ముందు ఇంకోటి ఏదైనా కట్టారనుకోండి, ఇక్కడ దీని ముందు కొంచెం స్థలం ఉంది కదా, ఇది ఈ స్థలం కూడా వృధా చేయడం ఎందుకని దీని ముందు ఏదైనా కట్టారనుకోండి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇది కనిపించకండి ఏది కనిపిస్తుంది? ముందు కట్టింది కనిపిస్తుంది. ఇది మనకు తెలిసిన జ్ఞానం ఎలాగో అలాగే దేవుడున్నాడు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడు, ద గ్రేట్ అట్రాక్టర్ అని మాట్లాడింది సైన్స్ ప్రపంచం. ఆ దేవుడు ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికి కనిపించకుండా ఎన్నో దుర్గాలను కట్టేసింది. ఈ లోకంలో ఎన్నో కోటలు కట్టేసింది అది. దేవుడు కనిపించడా? కనిపించడు. ఒక సైన్స్ అనే కోటను కట్టింది. ఈ ఆలోచించండి, శాస్త్రవేత్తలుగా సైన్స్ కూర్చు కొంచెం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళని దేవుడిని నమ్మడాడు. ఏం చేసినా నమ్మడు దేవుణ్ణి. డిగ్రీ చేశాడు కొంచెం నమ్మొచ్చు, ఇంకా పీజీ చేశాడు ఇంకా ఎక్కువ చదివాడు అంటే వాడికి దేవుని మీద నమ్మకం అనేది పోతుంది. ఎందుకు? ఇది రియాలిటీ కాదు, ఇది వాస్తవం కాదు. ఏదో నామకార్థంగా నమ్ముతాడు తప్ప సంపూర్ణంగా నమ్మలేడు. కారణం ఏంటి? సైన్స్ ఒక దుర్గం కట్టేసింది. ఏమని? దేవుడు అనంగానే ఇది ఒక మూఢనమ్మకం. దేవుడు అనంగానే ఇదిగో ఇదొక ఒక ఆచారం తప్ప, ఒక మూఢనమ్మకం తప్ప ఇది వాస్తవం కాదు, దేవుడు అనే అతను లేడు అని ఒక దుర్గం కట్టేసింది ఒక సైన్స్. ఈ లోకంలో ఉన్న కోరికలు, ఆశలు, మనిషికి తన హృదయంలో పుట్టే ప్రతి ఒక్క కోరికను కూడా అది దుర్గంగా చేసుకుని దేవుణ్ణి మరుగుపరుస్తుంది, దేవుని వైపు తిరగనివ్వట్లేదు. ఒక తాగుడు ఒక దుర్గంగా కట్టేసింది. ఎందుకంటే దేవుని సన్నిధి రాలాపోతున్నావంటే తాగుడు మానలాపోతున్నా, మానకుండా సన్నిధికి రాలేను కదా అని మాట్లాడుతుంటాడు. ఏమైపోయింది ఇప్పుడు? అది దేవుని దగ్గరికి రానివ్వకుండా దుర్గంగా మారిపోయింది. మనిషికున్న వ్యసనాలు దుర్గంగా మార్చేసింది, మనిషికున్న కోరికలను దుర్గంగా మార్చేసింది, మనిషి నేర్చుకున్న టెక్నాలజీని ఒక దుర్గంగా మార్చేసి ఎన్నో కోటలు కట్టింది. ఇప్పుడు ఈ కోటలను ఏం చేయాలి? ఎవరు పడగొట్టాలి ఈ కోటలను? ఆలోచించండి. క్రైస్తవుడు పడగొట్టాలి. ఈరోజు ఒక కోటని పడగొట్టు. ఏంటా కోట? సైన్స్ అనే కోట, ఆకర్షణ అనే సిద్ధాంతాన్ని ఈరోజు మనం పడగొట్టాం. సర్ ఐజాక్ న్యూటన్ కనిపెట్టిన ఆకర్షణ ఎవరు పెట్టింది, ఎక్కడుంది అంటే బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు పెట్టింది అది. భూమికి ఆకర్షణ పెట్టింది దేవుడు. ఈ భూమి మీద స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెట్టింది దేవుడు. అలాగే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిత్యజీవం వెళ్ళాలి అన్నా సరే ఎవరి ఆకర్షణలోకి నువ్వు రావాలో తెలుసా? దేవుని ఆకర్షణలోకి నువ్వు రావాలి. దేవుని ఆకర్షణలోనికి వచ్చి ఆయన నిన్ను ఆకర్షించుకోవాలి. నువ్వు కూడా ఎలా మారాలి? ఆకర్షించుకునేవాడిగా నువ్వు ఉండాలి. అయస్కాంతం దేన్ని ఆకర్షిస్తుంది? అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది, ఇనుమును ఆకర్షిస్తుంది. అవునా? స్టీల్ పెట్టి చూడండి ఆకర్షిస్తుందా? ప్లాస్టిక్ పెట్టి చూడండి ఆకర్షిస్తుందా? ఆకర్షించదు. దేవుడు ఆకర్షించాలి అంటే నువ్వు దేవుడు ఆకర్షించే విధంగా నువ్వు ఉండాలి. ఎలా మారాలి? నువ్వు ఐరన్లా మారాలి, లేకపోతే అయస్కాంతంలా మారాలి. ఐరన్ ఉందనుకోండి, ఎక్కువసేపు అయస్కాంతంలో పెట్టి అయస్కాంతంలో ఉన్నప్పుడు అది ఎలా మారిపోద్ది తెలుసా? అది కూడా ఒక అయస్కాంతంలో మారిపోద్ది. తెలుసా మీకు? అయస్కాంతం, ఐరన్ ఎక్కువసేపు దగ్గరగా ఉన్నాయనుకోండి, ఎక్కువసేపు ఉంచారనుకోండి, అయస్కాంతం పక్కకి తీసేసి ఐరన్కి అయస్కాంతానికి ఉన్న లక్షణం ఉండదు సాధారణంగా. అవునా? ఒక ఐరన్ అతుక్కుంటాయా? అతుక్కో. అయస్కాంతం ఐరన్ అతుక్కుంటాయి. కాసేపు ఎక్కువసేపు ఈ ఐరన్కి అయస్కాంతాన్ని దగ్గరగా పెట్టారనుకోండి,
పెట్టిన తర్వాత తీసి ఇదే ఐరన్కి ఇంకో ఐరన్ అతికిస్తే అతుక్కుంటుంది తెలుసా? ప్రయత్నించి చూడండి, అతుక్కుంటుంది. అంటే ఎలా మారిపోయింది? ఐరన్కున్న లక్షణం కాస్త అయస్కాంత లక్షణంగా మారిపోయింది. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఆకర్షించుకోవాలంటే ఆకర్షించుకునే గుణాలు మన దగ్గర ఉండాలి, ఆకర్షించుకునే లక్షణాలు మన దగ్గర ఉండాలి. నా తండ్రి వారిని ఆకర్షిస్తే కానీ ఆయన దగ్గరికి మనం వెళ్ళలేమని మాట్లాడినప్పుడు, ఆయన ఆకర్షించే లక్షణాలు లేనప్పుడు మనల్ని ఎందుకు ఆకర్షించుకుంటాడు? ఒక యాకోబులో ఆయన ఆకర్షించే లక్షణాలు ఉన్నాయి, అందుకే ఆయన్ని ఆకర్షించుకున్నాడు. అందుకే వచ్చిన ఆయన ఎంత పని చేశాడండి? ఆయన 12 మంది ఇశ్రాయేల్ వంశం వచ్చింది. ఆయన బ్రతుకు కూడా మనకి, యాకోబు గారి బ్రతుకు కూడా గొప్పగానే మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత అలాగే చివరగా ఒకవేళ ఈ ఆకర్షణలో లేవనుకోండి, మనం దేవుని ఆకర్షణలో కానీ యేసుక్రీస్తు ఆకర్షణలో కానీ మనం లేవనుకోండి, మనల్ని ఆకర్షించడానికి ఎవరున్నారు? అపవాదం ఉంది. ఇంకెవరున్నారు తెలుసు మనల్ని ఆకర్షించడానికి? పాతాళం ఉందండి. చివరిగా ఆ మాటను చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. దేవుని ఆకర్షణలో కానీ యేసుక్రీస్తు ఆకర్షణలో కానీ మనం లేవనుకోండి, ఆటోమేటిక్గా దేని ఆకర్షణలోకి వెళ్ళిపోతాం? ఒకవేళ దేవుని ఆకర్షణలో ఉన్నామనుకోండి, చనిపోయిన తర్వాత మన కోసం నిత్యజీవం ఎదురు చూస్తుంది. దేవుని ఆకర్షణ నుంచి తప్పుకున్నామనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ పాతాళం ఆకర్షించుకుంటుందో. ఇది ఒక పక్క ఇది రెడీగా ఉంది. దేవుని మాట వినేవారిని దేవుడు ఆకర్షించుకోవడానికి రెడీలో ఉన్నాడు. దేవుని మాట ఎవరైతే వినకుండా ఉంటున్నారో వాళ్ళని పాతాళం ఆకర్షించుకోవడానికి రెడీలో ఉంది. ఎవరెవరు వెళ్ళిపోతున్నారంట? గనులు, గొప్పవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, హర్షించేవాళ్ళు ఈ భూమి మీద, వీళ్ళందరినీ కూడా ఎవరు ఆకర్షించుకుంటున్నారు? పాతాళం. ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకని వారిని పాతాళం ఆకర్షించుకుంటుంది. దేవుని కోసం బ్రతికే వారిని పరలోకమందున్న కన్న తండ్రి ఆకర్షించుకుంటున్నాడు. ఇంతకీ మనం ఎవరి ఆకర్షణలో ఉండాలి? ఏమండి, మనం ఎవరి ఆకర్షణలో ఉండాలి? దేవుని ఆకర్షణలో మనం ఉండాలి. దేవుని ఆకర్షణలో ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమండి, ఇనుముకి కాస్త వేరే లక్షణం వచ్చిందనుకోండి, ఏమైపోద్ది? స్టీల్గా మారిపోయింది అనుకోండి, ఆకర్షించుకుంటుంది అయస్కాంతం? ఆకర్షించుకోదు. అంటే దాని లక్షణం ఉన్నంతకాలం అది ఏం చేస్తుంది? ఆకర్షించుకుంటుంది. దాంతో ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఇది కూడా ఏమైపోవాలి? అయస్కాంతంగా మారిపోవాలి తప్ప, ఒకవేళ వేరే విధంగా ఇది మారిపోయింది అనుకోండి, ఏమవుద్ది? ఆకర్షణ కాస్త వికర్షణ అయిపోతుంది. కాబట్టి దేవుడు ఆకర్షించుకోవాలంటే ఈ భూమి మీద మనకంటూ కొన్ని లక్షణాలు ఇచ్చాడు. ఎలా బ్రతకాలో చెప్పాడు యేసుక్రీస్తు ద్వారా. ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఏమండి, మన అందరికీ కూడా ఎన్నో లక్షణాలు, ఇదిగో మంచితనము, ప్రేమ, సాత్వికము, సమాధానము, ఇవన్నీ కూడా ఆశా నిగ్రహం, ఎన్నో లక్షణాలు మనకి చెప్పాడు దేవుడు. ఆకర్షించుకోవాలి అంటే ఈ భూమి మీద మనకు ఉండవలసిన లక్షణాలు, ఈ లక్షణాలు, ఈ గుణాలు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఇదిగో తండ్రి ఆకర్షణలో మనం ఉంటాం, తండ్రి దగ్గరికి మనం చేరుతాం. కాబట్టి ఆకర్షణ ఒక మనిషి భూమి మీద పెట్టిన సిద్ధాంతం కాదు. ఇదిగో మనిషి కంటే ముందు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. దాన్ని ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళు కాపీ కొట్టారు తప్ప, అసలు ఆకర్షణ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు మనకి జ్ఞాపకం రావాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని తండ్రి యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ చిత్తం అయితే వారికి న్యాయం చేయమని, మరి యొక్క అవకాశాన్ని తండ్రి వారికి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే అన్నయ్య సమూయేలు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయనకున్న కాళ్ళను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, త్వరగా నయం చేయండి తండ్రి. నీ యొక్క కార్యాల్లో, నీ యొక్క పనుల్లో దినదినము కూడా వాడబడుతున్నాడు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మిమ్మల్ని గూర్చిన మాటలు తండ్రి, ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వినిపిస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరూ ఆ మాటలను ఆలోచించి ఆ మాటల ప్రకారం బ్రతికేలాగా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మా అందరికీ తోడే నడిపించును గాక.